వెల్కమ్ టు అవస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పంచాధిక మిత్రత్వం లేదా కాంపౌండ్ ఫ్రెండ్షిప్. పరాశర మహర్షి గ్రహాల యొక్క ఎఫెక్ట్స్ని లేదా గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ని మనం గుర్తించడానికి కొన్ని రకాల మెథడ్స్ని అతను మనకి వివరించారు. వీటిలో ఇది మొదటిది. నెక్స్ట్ కూడా మనం గ్రహాల యొక్క అవస్థల గురించి, జాగ్రత్త, స్వప్న, ఈ అవస్థల గురించి, వృద్ధ, యవ్వనావస్థ, వీటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూస్గా వాటి గురించి వీడియోస్ చేస్తాను నేను. అయితే దీంట్లో మనం పంచాధిక మిత్రత్వం, గ్రహ మైత్రి అన్నది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, పరాశర మహర్షి చెప్పిన విధానం ఏంటో చూద్దాం. అయితే దీన్ని రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి పెర్మనెంట్ ఫ్రెండ్షిప్, శాశ్వత మిత్రత్వం. రెండు టెంపరీ ఫ్రెండ్షిప్. అయితే పెర్మనెంట్ ఫ్రెండ్షిప్ అన్నది లగ్నంతో సంబంధం లేకుండా ఈ గ్రహాల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. మైత్రి అన్నది, గ్రహ మైత్రి అన్నది ఎలా ఉంటుంది అన్నది వివరిస్తుంది. టెంపరీ ఫ్రెండ్షిప్ దగ్గరకు వచ్చేసరికి అది చార్ట్ నుంచి చార్ట్కి మారిపోతూ ఉంటుంది. అది గ్రహాల తాలూకా అమరికను బట్టి ఆ జన్మజాతకంలో, ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆ టెంపరీ ఫ్రెండ్షిప్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి. అయితే గ్రహ మైత్రిని ఐడెంటిఫై చేసేటప్పుడు, పెర్మనెంట్ ఫ్రెండ్షిప్ దాన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు గ్రహం యొక్క మూల త్రికోణ స్థితిని చూసి ఆ మూల త్రికోణ రాశి నుంచి మనం కౌంట్ చేయాలన్నమాట. 2, 4, 5, 8, 9, 12 వీటి స్థానాల్లో ఉంటే వాటిని ఫ్రెండ్స్ అని, 1, 3, 8, 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో ఉంటే అవి శత్రువుల కింద ఐడెంటిఫై చేశారు. అయితే ఈ మూల త్రికోణ స్థానం అన్నది సూర్యుడికి సింహరాశిలో ఉంటుంది, చంద్రుడికి వృషభంలో ఉంటుంది. మిగిలిన గ్రహాలన్నిటికీ స్వక్షేత్రంలో మూల త్రికోణం ఉంటుంది, కానీ చంద్రుడికి మాత్రమే వృషభ రాశిలో మూల త్రికోణం ఉంటుంది. అలానే కుజుడు మార్స్కి ఏరిస్ మేషరాశిలో మూల త్రికోణం ఉంటుంది. మెర్కురీ బుధుడికి కన్యా రాశిలో మూల త్రికోణ రాశి. గురువుకి ధనుస్సు మూల త్రికోణ రాశి. శుక్రుడికి తుల మూల త్రికోణ రాశి. అలానే శనికి కుంభం మూల త్రికోణ రాశి. ఈ మూల త్రికోణ రాశి నుంచే మనం ఈ పెర్మనెంట్ ఫ్రెండ్షిప్ అన్నది ఐడెంటిఫై చేయాలి. అయితే ఈ పెర్మనెంట్ ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్ అనేవి ప్లానెట్స్కి మధ్యలో సిమిలర్ క్వాలిటీస్, ఆ సిమిలర్ క్వాలిటీస్ని ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ కదా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలానే 8 ప్లానెట్స్ ఏంటంటే పక్క వ్యక్తి అంటే లేదా ఆ గ్రహం అన్నది దాని ఫలితాలని ఇచ్చే ప్రాసెస్లో వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. సో ఈ రిజల్ట్ అంతా మనకి జాతకుడి మీదే కనిపిస్తుంది. సో జాతకుడు ఏం ఫీల్ అవుతున్నాడు, ఏంటి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ ఇబ్బంది ఏ స్థాయిలో ఉంది, తక్కువ, ఎక్కువ, మీడియంగా ఉందా, ఎలా ఉంది అన్నది మనం ఐడెంటిఫై చేయడానికి ఈ గ్రహాల తాలూకా ఈ మిత్రత్వాన్ని, అలానే అవస్థలని, గ్రహ అవస్థల్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇవి ఆ దశాభుక్తి అంతరాల్లోని ఆ వ్యక్తి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ ఆ ఫలితాలు అనేవి వ్యక్తి జాతకంలో ఆ టైమింగ్స్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూద్దాం. అయితే ఫస్ట్ మనం సూర్యుడిని తీసుకుంటే, సూర్యుడికి లియో స్వక్షేత్రం, అలానే మూల త్రికోణ రాశి. ఈ మూల త్రికోణ రాశి నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న ప్లానెట్ని ఫ్రెండ్గాను, ఉన్న ప్లానెట్ కాదు, 4th రాశి, ఆ రాశి అధిపతిని ఫ్రెండ్గాను 5, 8, 9th రాశి అండ్ 12th రాశి, ఈ రాశి అధిపతుల్ని ఫ్రెండ్స్గా చూపించారు. సో ఇప్పుడు సూర్యుడి తొలగ మూల త్రికోణ రాశి మనం తీసుకుంటే, ఇక్కడి నుంచి 2 సెకండ్ హౌస్ని ఫ్రెండ్లీగాను, అలానే 4th హౌస్ని ఫ్రెండ్లీగాను,
5, 8, 9, 12 స్థానాలని ఫ్రెండ్లీ రాసులుగాను ఈ రాశ్యాధిపతుల్ని ఫ్రెండ్స్ కింద ఐడెంటిఫై చేశారు. అలానే 3, 6, 7, 10, 11 ఈ రాశ్యాధిపతుల్ని శత్రువులుగా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇది చూద్దాం. సూర్యుడికి 12వ స్థానంలో ఉన్న చంద్రుడు మిత్రుడు. అలానే 4వ స్థానంలో ఉన్న మార్స్, 9వ స్థానం కూడా మార్సే అధిపతి కాబట్టి కుజుడు కూడా ఫ్రెండ్. అలానే జూపిటర్ 5వ స్థానానికి 8వ స్థానానికి ఈ 2 పాజిటివ్ స్థానాల కింద సూర్యుడికి ఇచ్చారు. అలానే ఈ రాశ్యాధిపతి అయిన జూపిటర్ కూడా ఫ్రెండ్లీ ప్లానెట్. తర్వాత 3వ రాశికి అధిపతి వీనస్, 10వ రాశికి అధిపతి వీనస్ శుక్రుడు. సో శుక్రుడిని శత్రువు కింద ఐడెంటిఫై చేశారు. అలానే సూర్యుడికి 6వ స్థానంలోని 7వ స్థానంలోని శని రాశులు పడ్డాయి. సో శని 2 శత్రు రాశులకి అధిపతి కాబట్టి శని కూడా ఎనిమీ ప్లానెట్. అయితే ఇక్కడ మెర్కురీ దగ్గరకు వచ్చేసరికి ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో ఎప్పుడైతే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ వచ్చిందో, ఎందుకంటే ఒక సూర్యుడు చంద్రుడు కాకుండా మిగిలినవన్నీ రెండు రాశులకి అధిపతులు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మెర్కురీ ఒకటి పాజిటివ్ వచ్చింది, ఒకటి నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటి ఎనర్జీస్ క్యాన్సిల్ అయ్యి అక్కడ మెర్కురీని బుధుడిని అంటే న్యూట్రల్ ప్లానెట్, అటు పాజిటివ్గా ఎంకరేజ్ చేయడు, ఇటు నెగిటివ్గా అడ్డంకులు క్రియేట్ చేయడు, న్యూట్రల్గా ఉంటాడు. సో సూర్యుడు నుంచి మనం కౌంట్ చేసుకుంటే సన్ తాలూకా మూల త్రికోణ రాశి నుంచి మనం కౌంట్ చేసుకుంటే సూర్యుడు తాలూకా ఫ్రెండ్లీ ప్లానెట్స్, ఎనిమీ ప్లానెట్స్, అలానే న్యూట్రల్ ప్లానెట్స్ మనకి వచ్చాయి. ఇలానే చంద్రుడికి కూడా చూద్దాం. చంద్రుడు కూడా చూసినప్పుడు మనకి ఇక్కడ రాసినట్టు చంద్రుడి మూల త్రికోణ స్థానం వృషభం. అయితే ఈ వృషభం నుంచి 2వ స్థానం ఫ్రెండ్లీ ప్లానెట్, 4th హౌస్ ఫ్రెండ్లీ, 5th కూడా 5వ స్థానం కూడా ఫ్రెండ్, 8వ స్థానం కూడా ఫ్రెండ్, 9వ స్థానం ఫ్రెండ్, అలానే 12వ స్థానం కూడా ఫ్రెండ్. ఎనిమిస్ దగ్గరకు వచ్చేసరికి 3, 6, 7, 10, 11 ఇవి 8 స్థానాల కింద ఐడెంటిఫై చేశారు. అయితే ఫస్ట్ సూర్యుని తీసుకుందాం. సూర్యుడు తాలూకా స్థానం 4th హౌస్, ఇది ఫ్రెండ్లీ కాబట్టి సూర్యుని ఫ్రెండ్ కింద ఐడెంటిఫై చేశారు. అలానే మెర్కురీ 2 ఫ్రెండ్లీ రాశులకి అధిపతి అయ్యాడు కాబట్టి మెర్కురీ కూడా ఫ్రెండ్ అయ్యాడు. వీనస్ ఇది మూల త్రికోణ స్థానం కాబట్టి ఇక్కడ ఫ్రెండ్, కానీ 6వ స్థానానికి కూడా అధిపతి అయ్యాడు కాబట్టి ఇక్కడ ఎనిమీ. సో వీనస్ ఏంటి న్యూట్రల్, ఒకటి ఫ్రెండ్ ఒకటి ఎనిమీ కాబట్టి వీనస్ న్యూట్రల్. అలానే మార్స్ ఇక్కడ 12వ స్థానం ఫ్రెండ్లీ స్థానం అయింది, కానీ 7వ స్థానం ఎనిమీ స్థానం అయింది కాబట్టి మార్స్ కూడా న్యూట్రల్. అలానే జూపిటర్ కూడా ఒకటి ఫ్రెండ్లీ స్థానం ఒకటి ఎనిమీ స్థానం, సో న్యూట్రల్ అయిపోయాడు. అలానే శని కూడా ఒకటి ఫ్రెండ్లీ ఒకటి ఎనిమీ, శని కూడా న్యూట్రల్ అయ్యాడు. సో ఇది చంద్రుడికి. మెర్కురీని ఒక పక్క పాజిటివ్గా తీసుకుంటారు, ఒక పక్క నెగిటివ్గా కూడా తీసుకుంటారు. కానీ మెర్కురీ తాలూకా ప్లేస్మెంట్ని బట్టి దాన్ని తీసుకోవాలి. నెగిటివ్గా పనిచేసినప్పుడు మూన్ అండ్ మెర్కురీ వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి వాళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి నిలకడ లేకుండా. అదే మెర్కురీకి మంచి జూపిటర్తో కంజంక్షన్ కానీ జూపిటర్ తాలూకా ఆస్పెక్ట్ కానీ లేదా ఆ నైసర్గిక శుభులైన టెంపరీ ఫ్రెండ్షిప్స్
ఆ శుభుల తాలూకా ఆస్పెక్ట్ ఉన్న కంజంక్షన్ ఉన్న అక్కడ మెర్కురీ మళ్ళీ బుద్ధి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, పాజిటివ్గా కూడా పనిచేస్తుంది. అప్పుడు పాజిటివ్ అవుతాడు. కాబట్టి మెర్కురీని న్యూట్రల్గా పెట్టారనమాట. ఫ్రెండ్గా పెట్టారు, న్యూట్రల్గా కూడా పెట్టారు. సో అలానే మిగిలిన అన్ని ప్లానెట్స్కి కూడా 2 రాసులకి అధిపతుల్ని ఫ్రెండ్స్ కింద తీసుకున్నారు. 2 రాసులు ఎనిమి స్థానాలు అయితే ఆ స్థానాల్ని ఎనిమీస్ కింద ఐడెంటిఫై చేశారు. అలానే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది అంటే దాన్ని న్యూట్రల్ కింద వర్ణించారు. ఇది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ని చూపించే పద్ధతి. ఇప్పుడు ఇంకొక ప్లానెట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ తీసుకుందాం. జూపిటర్ తీసుకొని జూపిటర్ తాలూకా ఫ్రెండ్లీ అండ్ ఎనిమీ స్థానాలు, న్యూట్రల్ స్థానాలు ఏ ప్లానెట్స్ ఏంటో చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. జూపిటర్కి మూల త్రికోణ రాశి ధనుస్సు. సో జూపిటర్ నుంచి 3వ స్థానం ఎనిమీ స్థానం, 6వ స్థానం ఎనిమీ స్థానం, 7 కూడా ఎనిమీ, 10, 11 స్థానాలు ఎనిమీ స్థానాల కింద ఇచ్చారు. 2, 4, 5, 8, 9, 12 ఇవి పాజిటివ్ స్థానాలు. సో జూపిటర్ నుంచి 4th స్థానం మళ్ళీ జూపిటర్ మూల త్రికోణ రాశి, జూపిటర్ అయ్యాడు కాబట్టి జూపిటర్ ఎలాగో ఫ్రెండ్లీ ప్లానెట్. సో 5, 12 ఈ రెండిటికి మార్స్ కాబట్టి మార్స్ ఫ్రెండ్ అయ్యాడు. అలానే 8 కర్కాటక రాశి, 9 సింహరాశి ఈ రెండిటికి అధిపతులు సూర్యచంద్రులు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. 7, 10 స్థానాలకి మెర్కురీ అయ్యాడు కాబట్టి మెర్కురీ శత్రువు కింద పెట్టారు. అలానే వీనస్ 6, 11 స్థానాలకి వీనస్ అధిపతి కాబట్టి వీనస్ని కూడా ఎనిమీ కింద పెట్టారు. కానీ శని ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చూపిస్తున్నాడు కాబట్టి శని న్యూట్రల్ ప్లానెట్ కింద పెట్టారు. ఇది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అన్నమాట. నెక్స్ట్ మనం టెంపరరీ ఫ్రెండ్షిప్స్ అన్నవి ఎలా ఐడెంటిఫై చేశారో చూద్దాం. ఈ టెంపరరీ ఫ్రెండ్షిప్స్ ఆ జన్మ జాతకంలో ఆ గ్రహానికి మిగిలిన స్థానాల్లో ఏ గ్రహాలు ఉంటాయో ఎలాగో గ్రహాలు ఆక్యుపై చేస్తాయి. ఈ సప్తగ్రహాలు ఎలా ఏ స్థానాలని ఆక్యుపై చేస్తే ఆ స్థానాలను బట్టి ఆ జన్మ జాతకంలో అది ఫ్రెండ్లీయా లేకపోతే ఎనిమియా అన్నది ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక జాతకం చక్రం తీసుకుందాం. శని, జూపిటర్, మార్స్, మనకి సన్, వీనస్, మెర్కురీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి సన్, మెర్కురీ, వీనస్. అలానే చంద్రుడిని కూడా తీసుకుందాం. చంద్రుడిని ఇక్కడ పెడదాం. ఇది ఊహాత్మకమైన చార్ట్ మాత్రమే, ఒరిజినల్ చార్ట్ కాదు, ఎవరిది చార్ట్ కాదు. ఇది జస్ట్ ఈ టెంపరరీ ఫ్రెండ్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తీసుకున్న చార్ట్. అయితే ఈ టెంపరరీ ఫ్రెండ్షిప్స్లో ఏం చేశారంటే ఫస్ట్ మనం జూపిటర్ని తీసుకుందాం. జూపిటర్ ఉన్న ప్లేస్ నుంచి 2, 3, 4, 10, 11, 12 వీటిని ఫ్రెండ్లీ ప్లానెట్స్ కింద తీసుకున్నారు. అలానే ఎనిమీ ప్లానెట్స్ ఏంటి? జూపిటర్తో పాటు కంజాయింట్ అయిన ప్లానెట్, జూపిటర్ నుంచి 5వ స్థానంలో ఉన్న ప్లానెట్, 6వ స్థానంలో ఉన్న ప్లానెట్, 7, 8, 9 స్థానాల్లో ఉన్న ప్లానెట్స్ని ఎనిమీ ప్లానెట్స్ కింద తీసుకున్నారు. ఇది జూపిటరే కాదు, ఏ ప్లానెట్స్కైనా ఇవే భావాలని తీసుకుంటారనమాట. అయితే ఇప్పుడు జూపిటర్కి 2వ స్థానం మెర్కురీ, 5వ స్థానం మెర్కురీ. సో ఈ 2వ స్థానం 5వ స్థానంకి
మెర్క్యూరీ అధిపతి అయినా కూడా మెర్క్యూరీ 5వ స్థానంలో ఉన్నాడు. పొజిషన్, ఇక్కడ మనం పొజిషన్ ఆఫ్ ద ప్లానెట్ మాత్రమే తీసుకుంటాం, రాసుల్ని తీసుకోవట్లేదు. ఓన్లీ పొజిషన్ ఆఫ్ ద ప్లానెట్. మెర్క్యూరీ మనకి 5లో ఉన్నాడు కాబట్టి మెర్క్యూరీని శత్రువు కింద, వీనస్ 6లో ఉన్నాడు కాబట్టి వీనస్ని కూడా శత్రువు కింద, మార్స్ 7లో ఉన్నాడు కాబట్టి మార్స్ కూడా జూపిటర్కి, ఆ లగ్న చార్ట్కి మాత్రమే టెంపరరీ ఎనిమీ అనమాట. జూపిటర్కి వీళ్ళు ముగ్గురు ఆ వ్యక్తికి టెంపరరీ ఎనిమీస్ కింద పనిచేస్తూ ఉంటారు జూపిటర్కి జన్మజాతకంలో. అలానే 4వ స్థానంలో ఉన్న సన్ను మిత్రుడుగాను, అలాగే 10వ స్థానంలో ఉన్న శని మిత్రుడుగాను, 11వ స్థానంలో ఉన్న చంద్రుడు కూడా మిత్రుడుగాను వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇది టెంపరరీ ఫ్రెండ్షిప్, పైన మనం చూసింది ఇంతకు ముందర చూసింది పర్మనెంట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఈ రెండింటినీ కాంపౌండ్గా మనం తీసుకుంటే దీంట్లో మళ్ళీ విభజించారు. అవేంటి? 1 పర్మనెంట్ ఫ్రెండ్, టెంపరరీ కూడా ఫ్రెండే. అలాంటప్పుడు ఆ ప్లానెట్ని అతి మిత్ర ప్లానెట్ అని చెప్తారు. 2వది పర్మనెంట్గా ఎనిమీ కానీ టెంపరరీగా కూడా ఎనిమీయే, 2 ఎనిమీసే, అప్పుడు అతి శత్రు. 3వది పర్మనెంట్ ఎనిమీ, టెంపరరీగా ఫ్రెండ్, అప్పుడు న్యూట్రల్ అన్నమాట. ఇంకోటి పర్మనెంట్గా ఫ్రెండ్ కానీ టెంపరరీగా ఎనిమీ, అప్పుడు కూడా న్యూట్రల్. 4వది పర్మనెంట్గా న్యూట్రల్ ప్లస్ పర్మనెంట్ ఫ్రెండ్. 4వది పర్మనెంట్గా న్యూట్రల్ కానీ టెంపరరీగా ఫ్రెండ్, కాబట్టి ఇక్కడ మిత్రుడు అవుతాడు, ఫ్రెండ్లీ ప్లానెట్. 5వది పర్మనెంట్గా న్యూట్రలే కానీ టెంపరరీగా ఎనిమీ, అప్పుడు శత్రు ప్లానెట్ అవుతుందన్నమాట. సో అతిమిత్ర, అతి శత్రు, న్యూట్రల్, తర్వాత ఫ్రెండ్, ఎనిమీ, శత్రు, మిత్రుడు. ఇలా ప్లానెటరీ స్ట్రెంగ్త్ని గ్రహంలో జన్మజాతకంలో గ్రహం తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి, అది ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తుందో చూడడానికి మన వేదిక పద్ధతిలో పరాశర మహర్షి ఇచ్చిన ఈ స్థానాలను బట్టి మనం పర్మనెంట్ ఫ్రెండ్షిప్, టెంపరరీ ఫ్రెండ్షిప్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ తర్వాత అతిమిత్ర, అతి శత్రు, సమ మిత్ర శత్రు ప్లానెట్స్ ఏమిటా అన్నవి ఐడెంటిఫై చేయాలి. అయితే వీటిని మనం ఎక్కడ వాడుకుంటాం? ఈ కాంపౌండ్ ఫ్రెండ్షిప్ని. ఈ ఫ్రెండ్షిప్లో ప్లానెట్ తాలూకా ఎనర్జీ ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తుంది, దాని స్ట్రెంగ్త్ ఎంత, దాన్ని ఐడెంటిఫై చేయడానికి వాడతారు. అలానే ప్రిడిక్షన్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్కి సపోర్ట్ చేస్తుందా లేదా వీక్, అంటే అసలు ప్లానెట్కి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అలానే ఈ ప్లానెట్కి ఏ ప్లానెట్ నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అలానే ఇంపార్టెంట్ యోగాలు ఉంటాయి, అవి శుభయోగాలు అవ్వచ్చు లేదా అశుభయోగాలు అవ్వచ్చు. వీటికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది? శుభయోగానికి స్ట్రెంగ్త్ బాగుంది అంటే శుభం రిజల్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అశుభయోగాన్ని ఫామ్ చేసే ప్లానెట్స్కి స్ట్రెంగ్త్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ శుభం అన్నది తక్కువ జరుగుతుంది. అలానే శుభయోగాలు బ్రహ్మాండంగా కనిపించినా కూడా అక్కడ ప్లానెట్కి, ఆ శుభయోగాన్ని ఇచ్చే ప్లానెట్కి నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకునే ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ శుభత్వం రిజల్ట్స్ ఫలితాల్లో కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ గ్రహ యుద్ధం. 2 గ్రహాలు కంజంక్షన్లో ఉన్నప్పుడు ఆ గ్రహ యుద్ధం జరిగేటప్పుడు ఏ ప్లానెట్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, గ్రహ యుద్ధంలో ఏ ప్లానెట్ ఫలితాలని ఇవ్వగలుగుతోంది అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. అలానే కర్తర్యోగం అంటే ఇప్పుడు ఒక ఏ అనే ప్లానెట్కి ఇటువైపు ఒక జెడ్ అనే ప్లానెట్, ఇటుపక్క ఒక వై అనే ప్లానెట్ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న ఈ కర్తరి అంటే రెండింటి మధ్య ఉండిపోయిన ఈ ప్లానెట్
పాజిటివ్ ఇస్తుందా లేదా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుందా. ఇవి రెండు పాజిటివ్ అయ్యాయి అనుకోండి, ఈ ఏ అనేది బ్రహ్మాండంగా దాని ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్లీ ప్లానెట్ పాజిటివ్ ప్లానెట్ అయ్యింది కాబట్టి వీటి మధ్యలో పెద్ద గొడవ ఏమీ ఉండదు. కానీ ఇదే నెగిటివ్ ప్లానెట్స్ అయ్యాయి అనుకోండి, సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఈ రెండిటి మధ్య ఈ ప్లానెట్ నలిగిపోతుంది, దాని ఫలితాలని ఇవ్వలేదు సరికదా. ఈ ప్లానెట్ ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉంటుంది. ఆ దశాభుక్తుల్లో వ్యక్తి తాలూకా ఫ్రస్ట్రేషన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలానే ఒకటి ఎనిమీ ప్లానెట్ ఒకటి ఫ్రెండ్లీ ప్లానెట్ అయ్యిందంటే ఇంకా ఈ రెండు కామ్గా ఉంటాయి. దీని స్ట్రెంగ్త్ని బట్టి అది ఆ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. ఇది కర్తరియోగం. అలానే గ్రహం తాలూకా ఆస్పెక్ట్స్ని కూడా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఇంతకు ముందర వీడియోలో గ్రహ దృష్టులు అని కూడా చేసుకున్నాం. దాన్ని బట్టి కూడా ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ మారుతూ ఉంటుంది. మనం 1 to 100 పాయింట్స్ ఇచ్చుకోండి. మామూలుగా మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా, ఎప్పుడు 100 మార్క్స్కే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. సో అలానే ప్లానెట్కి కూడా కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. ఇలా ఐడెంటిఫై చేస్తూ ఆ పాయింట్స్ తగ్గడం పెరగడం మనం చూస్తూ ఉంటాం. అలానే పరివర్తన యోగాలు, దానికి వేరే వీడియో చేస్తాను. అక్కడ కూడా మనం గ్రహం తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయాలి. ఎనర్జీ ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తుందో ఐడెంటిఫై చేయొచ్చు. అలా దశ జడ్జిమెంట్కి వచ్చేసరికి దశ భుక్తి, దశ ప్లానెట్కి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, భుక్తి ప్లానెట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఈ దశ భుక్తి ఈ రెండు ప్లానెట్స్ ఫ్రెండ్లీ ప్లానెట్సా, ఎనిమీ ప్లానెట్సా, అతిమిత్ర ప్లానెట్సా, ఎలా ఉంది అన్నది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలానే గ్రహంకి ఆ గ్రహం ఉన్న రాశి, ఆ రాశ్యాధిపతి సైన్ లార్డ్, అలానే ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి స్టార్ లార్డ్, ఇవి కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్. టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా వీళ్ళకి, అవి కూడా ఎక్కడో దగ్గర ప్లేస్మెంట్ ఉంటుంది కదా జన్మజాతకంలో. ఈ సైన్ లార్డ్ కూడా ఏదో ఒక రాశిలో ఉంటాడు, స్టార్ లార్డ్ కూడా ఏదో ఒక ప్లేస్లో ఉంటాడు. సో అక్కడ కూడా మనకి టెంపరీ ఫ్రెండ్షిప్స్, పెర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ కూడా చూసుకోవచ్చు. సో కంజంక్షన్, అదే మన గ్రహ యుద్ధం అని చెప్పుకున్నాం కదా, అది ఫ్రెండ్లీ ప్లానెట్స్ అయితే అక్కడ యుద్ధం ఏమి ఉండదు, సుఫలితాలు ఉంటాయి. ఎనిమిది ప్లానెట్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ యుద్ధం అనేది ఎలా ఉంటుందా అన్నది స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇలా ప్లానెట్స్ తాలూకా ఫ్రెండ్షిప్స్ని ఐడెంటిఫై చేసి వాటి స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలానే పరాశర మహర్షి దీంతోపాటు గ్రహ అవస్థలు అని చెప్పి కొన్ని అవస్థల్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చారు. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వాటిని బట్టి కూడా ఆ గ్రహాల తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయి, స్ట్రెస్ఫుల్గా ఉంటాయా, జాయ్ఫుల్గా ఉంటాయా, ఆ పీరియడ్ అన్నది ఎలా వెళ్తుంది అన్నది మనం వేదిక్ పద్ధతిలో చూసేటప్పుడు ఇలా చూస్తాం. సో కేపీలోని వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఫ్యూచర్లో వీడియోస్ చేసుకుందాం, నేర్చుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.